వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు జనాలు బారులు తీరారు. రాత్రి నుంచి కురిసిన వర్షానికి కొన్ని చోట్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే మరోవైపు కొన్ని సెంటర్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబాబాద్, వరంగల్ పార్లమెంట్ స్థానాల కోసం జరుగుతున్న పోలింగ్ అప్డేట్స్ పై మా ప్రతినిధి రంగనాథ్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు తరలి వస్తున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు వరంగల్లోని ఏవీవి జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో, ఏవీ జూనియర్ కాలేజ్ కేంద్రంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో మొత్తం వరంగల్ పార్లమెంటు, మహబూబాబాద్ పార్లమెంట్, ఈ రెండు పార్లమెంట్ల పరిధిలో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా మొత్తం వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం 18,24,466 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా 1839 మంది హోమ్ ఓటింగ్ అప్లై చేసుకుంటే 1718 మంది హోమ్ ఓటింగ్లో పాల్గొన్నారు. 12,710 మందికి పోస్టల్ బ్యాలెట్ అందిస్తే ఇందులో 9,544 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించారు. అయితే 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఇక్కడ చూసిన పరిస్థితి. ప్రధానంగా మొత్తం 206 మంది సెక్టోరియల్ అధికారులు ఇందులో విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు మహబూబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 15,32,366 మంది ఓటర్లు ఉన్నారు. 1809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 335 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. 15,000 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. ప్రధానంగా మహబూబాద్, డోర్నకల్, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అయితే మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ములుగు, ఇల్లందు, భద్రాచలం, పినపాకల్లో మాత్రం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. మరోవైపు వరంగల్ పార్లమెంటు పరిధిలో భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మంతని, కాటారంలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. అంటే ప్రధానంగా ఇంటీరియర్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో పార్లమెంట్ పరిధిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అందులో అక్కడ సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రధానంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద వర్షపు నీరు నిలిచి ఉండడం, మరోవైపు ఇక్కడికి వచ్చే ఓటర్లకి కొంత ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నప్పటికీ కొంత ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు చాలా వరకు ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచే దిశగా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఆల్రెడీ కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాకతీయ స్ట్రక్చరల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా గత 2 ఎన్నికల్లో అంటే 2015, 2019 ఎన్నికల్లో, 2015 ఉప ఎన్నికలు, 2019 మెయిన్ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ క్రమంగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఈసారి పర్సంటేజ్ పెంచే దిశగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓటేసేసారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఓటేశారు అంటే ఎట్లుంది అంటే యాక్చువల్గా ప్రతిసారి వేస్తున్నారు? జయగిరిధారి గాడ్స్ గ్రేస్ అంతా అరేంజ్మెంట్ ఈజ్ ఎక్సలెంట్. The polling officers and also the presiding officer, they are also coinciding well, discharging their duty. చాలా అద్భుతంగా చేస్తున్నారు. వర్షం పడింది కదా, ఏమైనా ఇబ్బందులు అయితే? ఇబ్బంది ఏం లేదు, ఆ ఇబ్బంది ఏం లేదండి. ఓటు వేయడానికి వచ్చారు, యాక్చువల్గా ప్రతిసారి వస్తారు అంటే ప్రతిసారి వస్తాం, అస్సలు మిస్ చేయం మేము. స్లిప్స్ రాలేదంటూ కూడా ఓటర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని సైట్స్లో అంటే గవర్నమెంట్ సైట్లో పోలింగ్ తమకు సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ, పేరుతో కానీ, లేదా ఎపిక్ నెంబర్తో కానీ ఫీడ్ చేస్తే ఇమీడియట్గా స్లిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి, వాళ్ళ నెంబర్ ఎంత, ఇదంతా కూడా అక్కడ డిస్ప్లే అయ్యే అవకాశం ఉంది. పోల్ చిట్టి కూడా వస్తుంది. యాక్చువల్గా గవర్నమెంట్ ఆ రకమైన సౌకర్యాలు కలిగించింది. మరోవైపు పార్టీలు కూడా ఓటర్ స్లిప్లను పంచే ప్రయత్నం చేశాయి. అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న నేపథ్యంలో ప్రతి ఇంటికి పోల్ చిట్స్ అందని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు భూపాలపల్లి, ములుగు, అన్ని చోట్ల కూడా, అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ క్రమక్రమంగా పెంచే దిశగా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ములుగు, భూపాలపల్లిలో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉండడంతో అక్కడ సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేశారు. ప్రధానంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచడమే లక్ష్యంగా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఆ దిశగా ఓటర్లు కూడా తరలి రావాలని హెచ్ఎంటీ అప్పీల్ చేస్తుంది. ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచాలి, ఓటు మన కనీస బాధ్యత. సో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి తరలి రావాలని హెచ్ఎంటీ కూడా అప్పీల్ చేస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియోస్.